సో ఇప్పుడు సిట్ దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో అసలు వచ్చినటువంటి ఆ షాకింగ్ నిజాలు విన్న తర్వాత ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద ఆ పార్టీ అంటే వాళ్ళ ఒకరిని ఒకరు చెప్పుకుంటున్నారు తప్ప ఇష్యూ గురించి ఎవరు మాట్లాడారు. అసలు మీరు ఏం చెప్తారు ఇష్యూ గురించి? ఇది యాక్చువల్గా అండి చాలా సెన్సిటివ్ ఇష్యూ వాస్తవాన్ని చెప్పాలంటే. ఎందుకంటే కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేసి ఆ లడ్డు భక్తులు తినటం వల్ల అది ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్టు ఒక విధంగా లెక్కేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే దాన్ని ఇష్యూని ఎక్కువ చేయకుండా కల్తీ ఏమీ లేదని చెప్తారు వాస్తవానికి. అంటే దర్యాప్తు దానికి ప్రత్యేకమైన దర్యాప్తు అవసరం లేదు. అలా వాళ్ళు ఏదో అన్యాయం చేశారు, అది కరెక్టే. కానీ ఏంటంటే కల్తీ జరగలేదనే చెప్పాలి ఒక విధంగా. ఎలాగంటే మనం ఇప్పుడు చూడండి థమ్సప్ పార్టీలో పురుగుమందు ఉందని అంటారు. యాక్చువల్గా ఆ థమ్సప్ తాగినంత మాత్రాన్ని ఎవరో చచ్చిపోరు, కానీ పురుగుమందులు ఉన్నాయంటారు. అలాగే ఇందులో కూడా ఏంటంటే కల్తీ కొంత అయితే జరిగింది, కానీ దానివల్ల ప్రమాదం అయితే అయ్యేది కాదు. కానీ ఇంకో విధంగా ఏంటంటే కల్తీ అన్న మాట ఏంటంటే మన మనసుని మానసికంగా కొంత తక్కువ చేస్తాం. అది ఎలాగంటే ఇటువంటి మన ఎంతో మనం పూజించే మనం కొలిచే భగవంతుడి దగ్గరికి వెళ్తే మనం ఇటువంటి కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డు మనం కొనుక్కున్నామా, ఆ లడ్డూనే మనం ప్రసాదంగా తిన్నామని కొంతమంది భావించి కొంచెం వాళ్ళ మనోభావాలు వాళ్ళ ఫీలింగ్స్ వేరేలా ఉంటాయి. అందువల్ల ఏంటంటే దాని గురించి అయినా సరే కల్తీ ఏమీ లేదని చెప్తారు. మరి ఇప్పుడు కూటమి అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సిబిఎన్ గారు కావచ్చు, జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు. సో అందరు కూడా అదే నమ్మారు. సో ఇప్పుడు సిట్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్స్లో ఏముందంటే అసలు అది నెయ్యే కాదు, కొన్ని కెమికల్స్ అండ్ పామ్ ఆయిల్ రెండు కలిపి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఎవరు క్షమాపణ చెప్పాలి, ఇప్పుడు ఎవరు బాధ్యత దించుకోవాలి? ఇది ఎలాగంటేనండి సిట్ చేసిన దర్యాప్తు వేరు. ఫస్ట్ ఏంటంటే ఇందులో ఎగ్గు కొవ్వు, మాంసానికి సంబంధించిన పంది కొవ్వు ఇది కలిసిందని ఒక నివేదిక అయితే వచ్చింది. అది కూడా ఇవ్వటం కరెక్టే. తర్వాత సిట్ ధృవీకరించి చెప్పింది ఏంటంటే ఇందులో నెయ్యిలో కల్తీ ఏం జరగలేదు, అసలు అది నెయ్యే కాదని ఏదో చెప్పారు. అసలు నెయ్యే కానప్పుడు ఇంకేదో కలిసి ఉండాలి కదా. మొత్తం అయితే కల్తీ అంటేనే మనం అందులో ఏదో కలిసిందని కాదు, ఏమీ లేకుండా వేరేది కలపడం కూడా అది కల్తీ. అందువల్ల ఏంటంటేనండి మనం ఇక్కడ వాస్తవానికి ఏదో అయిపోయింది, అది పెద్ద దాన్ని అక్కడితో ముగించే విధంగా అదేదో తేల్చి చెప్పారు.